వెల్కమ్ టు జీకే న్యూస్ 9. అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని కరీంనగర్లోని సుభాష్ నగర్లో ఉన్న తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ సంఘం కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మేడే జెండాను ఎగురవేసిన కరీంనగర్ శాసనసభ్యుడు గంగుల కమలాకర్. తదనంతరం కార్మికులు స్వీట్లు పంపిణీ చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ కార్మికుల హక్కులను, చట్టాలను నేటి ప్రభుత్వాలు తుంగలు తొక్కుతున్నాయన్నారు. జిల్లా అధ్యక్షులు బంకూరి రాములు మాట్లాడుతూ కార్మికులను కార్మిక శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని అన్నారు. మహిళా నాయకురాలు తడకపల్లి భారతి మాట్లాడుతూ కార్మికుల ఐక్యత కోసం చికాగోలో పుట్టిన ఉద్యమం ప్రపంచమంతటా వ్యాపించి యాజమాన్యాల గుండెల్లో వణుకు పుట్టిస్తుందన్నారు. బీఆర్ఎస్ మైనారిటీ సెల్ నాయకుడు నయీం కార్మికులకు కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ యొక్క కార్యక్రమంలో పులిపాక లక్ష్మణ్, కసిగంటి పోచయ్య, నీర్లా శ్రీనివాస్, గంగాధర బాబు తదితరులు పాల్గొన్నారు. మేడే సందర్భంగా భవన నిర్మాణ సంస్థ మా యొక్క బీఆర్ఎస్ పార్టీ ట్రేడ్ యూనియన్ పక్షాన ఈరోజు జెండా కార్యక్రమం చేసుకోవడం జరిగింది. మా బొంకూరి మోహన్ గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. మా సింహరెడ్డి గారు, మా అర్చక గారు. కాబట్టి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం, భవన కార్మికులను ఆదుకోండి. తెలంగాణ తెచ్చుకుందే కార్మికులందరూ కూడా ఆర్థికంగా ముందుకోవాలనే ఉద్దేశం ఉంది. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత భవన నిర్మాణం తగ్గిపోయింది, రియల్ ఎస్టేట్ వ్యాపారం తగ్గిపోయింది. కాబట్టి భవన నిర్మాణ కార్మికులందరూ కూడా ప్రభుత్వం ఆదుకోవాలి, అవసరం ఉంటే పెన్షన్ రూపాయలు ఇచ్చైనా ఈ కార్మికులందరూ ఆదుకోవాలని చెప్పి ఈ మేడే సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా కరీంనగర్ బీఆర్ఎస్ మైనార్టీ సీనియర్ నాయకుల పక్షాన కార్మిక సోదరులకందరికీ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా కరీంనగర్లోని భవన కార్మిక జిల్లా అధ్యక్షులు బొంకరి మోహన్ గారి, రాములు గారి అధ్యక్షన ఇక్కడ కార్యక్రమం చేయడం జరుగుతున్నది. ఇందులో ముఖ్య అతిథిగా కరీంనగర్ ఎమ్మెల్యే గౌరవ గంగుల కమలాకర్ గారు వచ్చి జెండా ఎగరవేయడం జరిగింది. మేము ఈ సందర్భంగా ఒకటే చెప్తున్నాం, కార్మికులు లేనిది ప్రపంచంలో ఏ నిర్మాణం జరగదు. ఈ ప్రపంచాన్ని నిర్మించుతున్న కార్మికులు, వాళ్లకు అనేక విధాలుగా కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు చిన్న చూపు చూస్తుంది. కాబట్టి మేము ఖండిస్తున్నాము. మీరు ఖచ్చితంగా వీళ్ళ సమస్యలను పరిష్కరించాలి. కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కార్మికులకు ప్రతి సంవత్సరం సంక్షేమ పథకాల గురించి కావచ్చు, దానికి ఫండ్ కావచ్చు పెంచుకుంటూ పోయారు. మా కార్మిక సంఘాలు తెలంగాణ మలిదశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించాలి. కాబట్టి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం, కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై కేసీఆర్. కార్మికుల ఐక్యత. తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంఘం కార్యాలయం ముందు మేడే జెండా ఆవిష్కరించడం జరిగినది. మన కరీంనగర్ ఎమ్మెల్యే గారు చేతుల మీదుగా ఈరోజు ఈ మేడేను ఘనంగా జరుపుకోవడం జరిగింది. ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా మేము ఈరోజు కార్మికుల సమస్యల మీద మాకు కార్మికుల ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలని మా అందరి సమక్షంలో మాట్లాడుకోవడం జరుగుతుంది. కార్మికులకు లేబర్ కార్లు సరైన టైంకు వాళ్ళకి అందక వాళ్ళకి ఇబ్బందులు అవుతున్నాయి కాబట్టి కార్మికులు అందరూ లేబర్ కార్లు తీసుకొని ఇన్సూరెన్స్ చేయించుకోవాలని చెప్పడం జరుగుతుంది. కార్మికులకు వాళ్ళ బిడ్డలకు పెళ్లి కానుక 30,000 రూపాయలు, డెలివరీ కానుకలు 30,000 రూపాయలు వస్తాయి కాబట్టి అంత కార్మికులు లేబర్ కార్లు తీసుకోవాలని ఈరోజు చెప్పడం జరుగుతుంది. కాబట్టి మన లేబర్ ఆఫీసులల్లో మన కార్మికులకు ఈ లేబర్ కార్లు అవకతవకలు జరుగుతున్నాయి కాబట్టి అవి వెంటనే లేబర్ ఆఫీసర్లు గమనించి భవన నిర్మాణ కార్మికులకు వాళ్లకు లేబర్ కార్లు అందేలా చూడాలని, ఇతర కార్మికులను వాళ్లకు లేబర్ కార్లు ఇచ్చుడు వీసేవాళ్ళ కూడా వాళ్ళు అడగకుండా ఎవరికి పడితే వాళ్ళకు ఆన్లైన్ చేసి ఇచ్చుడు, ఆ కార్లను చూసి ఎంక్వైరీ చేసి కార్లను ఇవ్వమని చెప్పడం జరుగుతుంది. మేడే సందర్భంగా కార్మికుల ఐక్యత. నా పేరు తడకపల్లి భారతి, నేను రమాబాయి వ్యవస్థాపక అధ్యక్షురాలను. గత 2004 నుంచి ఒక మహిళా ఉద్యమకారురాలుగా పనిచేస్తూ ఇక్కడ కరీంనగర్లో ఈరోజు ఇక్కడ మన సుభాష్ నగర్ హాస్టల్ ముందు మన గంగుల కమలాకర్ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మరియు మన కార్మిక అధ్యక్షుడు బొంకూరి రామన్న ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతున్నటువంటి మేడే ప్రపంచ దినోత్సవం కాబట్టి ఈ మేడే అనేది అమెరికాలోని చికాగో అనే గ్రామంలో దీన్ని ఉద్యమంగా తీసుకొని మనము పోరాటం చేసినాం. కాబట్టి చాలామంది కార్మికులు మేడే సందర్భంగా సమాన వేతనము, సమాన పనిదినము కొరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ మన
రాజ్యాంగంలో పొందుపరిచిండు సమాన వేతనం సమాన కూలి. చాలా బాల కార్మికులు మరి కార్మికులు ఎంతోమంది ఈ సమాన వేతనం సమాన పని దినాలు లేకుండా చాలా బలైపోతున్నారు. కాబట్టి ప్రతి ఒక్క ప్రైవేటు వ్యవస్థ కానీ గవర్నమెంట్ వ్యవస్థ కానీ 8 గంటలే పని చేయాలనేదే నినాదము. అప్పుడు 1856 మనము ఈ పోరాటము స్టార్ట్ చేసినాం. కాబట్టి దీన్ని అందరూ దృష్టిలో పెట్టుకొని ఈ కార్మికులందరూ ఐక్యతగా ఉండి ఈ యొక్క విషయాన్ని అందరూ పాటించాలని కార్మికులు. తర్వాత ఈ కరీంనగర్లో జరుగుతున్నటువంటి ఈ కార్మిక లేబర్ ఆఫీసులో చాలా అవకతవకలు జరుగుతున్నాయి. కింది స్థాయి వర్కర్ల నుంచి పై స్థాయి ఆఫీసర్ల వరకు కూడా అన్యాయం జరుగుతుంది. ఒక కార్మికులు ఏం తెలియని వాళ్ళకు చదువు రాదు, నిరక్షరాస్యులు పాపం పని చేసుకునే వాళ్ళు ఆఫీసుల చుట్టూ తిరుక్కుంటూ ఈరోజు పిల్లలకు అది 30,000 రూపాయలు కానీ పెళ్లి కళ్యాణ లక్ష్మి కానీ వాళ్ళు ఆఫీసుల చుట్టూ తిరుక్కుంటూ అధికారులు ఏ రోజు నాడు పాపాన పట్టించుకొని టైంకు చేసి వాళ్ళకు అందించింది లేదు. నేను కూడా నా బిడ్డ విషయంగా కూడా నేను తిరిగిన. వాళ్ళు ఏ రోజు కూడా అప్పుడు రా ఇప్పుడు రా రేపు చేస్తా మాపు చేస్తా అనేది అధికారుల నిర్లక్ష్యం బాగా జరుగుతుంది. గవర్నమెంటు దయచేసి గంగ్ల కమలాకర్ అన్న మీరు కూడా ఇక్కడికి వచ్చారు కాబట్టి ఈ విషయాన్ని గమనించి ఈ లేబర్ ఆఫీసులో ఒక దృష్టి పెట్టాలని మేము ఆలోచిస్తున్నాము. అది ఎంత అన్న 115 రూపాయల 110 రూపాయలు మీ సేవ ఉంటే దాన్ని 300 మీ సేవలలో తీసుకుంటారు. తర్వాత దీన్ని కూడా ఖండించాలి. ఆఫీసులు అందరినీ కొంచెం చర్య తీసుకొని ఈ లేబర్ ఆఫీసులో ఇట్లాంటి అవకతవకలు జరగకుండా మీరు కొంచెం దృష్టి పెట్టి దీన్ని చేయాలని కమలాకర్ అన్న మేము కోరుకుంటున్నాము. ప్రపంచ కార్మికుల దినోత్సవం వర్ధిల్లాలని మేము కోరుకుంటున్నాము. Hi, this is Neha Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.